మీరు జాబ్ చేస్తున్నారా? ప్రతి నెల మీ సాలరీ నుంచి పీఎఫ్ కట్ అవుతుందా? అయితే ఈపీఎఫ్ఓ మీకు 7 లక్షలు ఇస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని మరియు పేజ్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. అవునండి, లాస్ట్ 12 మంత్స్గా మీ సాలరీ నుండి పీఎఫ్ కట్ అవుతూ ఉంటే మీకు ఫ్రీగా డిఫాల్ట్గా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటున్నట్టే. అది కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 7 lakhs వరకు. పొరపాటున మనం జాబ్ చేస్తూ చనిపోతే ఈపీఎఫ్ఓ మన కుటుంబానికి 7 లక్షల కవరేజ్ ఇస్తుందన్నమాట. ఈ విషయం చాలా మందికి తెలియదు. జాబ్ చేస్తూ ఎంతో మంది చనిపోతున్నారు. అందరూ క్లెయిమ్ చేస్తున్నారా? ఎవరైనా అప్లై చేశారా? ఈపీఎఫ్ఓ మీకు ఎప్పుడైనా 7 lakhs ఇచ్చిందా? ప్రతి ఒక్కరి కుటుంబానికి 7 లక్షలు వస్తున్నాయా? లేదు. ఈ స్కీమ్ పేరు ఈడిఎల్ఐ స్కీమ్, అనగా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ స్కీమ్ కి మన ఎంప్లాయరే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. సో మన యావరేజ్ బేసిక్ పే ప్లస్ డిఏ ఇంటూ 35 times వరకు మనకి కవరేజ్ ఉంటుంది అనమాట. సో మన యావరేజ్ బేసిక్ పే ప్లస్ డిఏ ఎక్కువగా ఉందనుకోండి, మనకి మాక్సిమం కవరేజ్ 7 lakhs వరకే వస్తుంది. ఈ అమౌంట్ ఎలా క్లెయిమ్ చేయాలంటే, మనం చనిపోయినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మన డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్లి మనం పనిచేస్తున్న ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. మన ఎంప్లాయర్ ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి ఈపీఎఫ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు. ఈపీఎఫ్ఓ వాళ్ళు డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకుని చనిపోయిన వ్యక్తికి ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ ని మీ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. అర్థమైందా? సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఈ రీల్ ని వాళ్ళకి షేర్ చేయండి.